स्वस्तिवादेभिर्वाजनीवते धीना स्वस्तिर्मानुषेभ्यः सन्नो अस्तोद्गपदे ॐ स्वस्तिवादेभिर्वाजनीवते धीना स्वस्तिर्मानुषेभ्यः सन्नो अस्तोद्गपदे ॐ भगवते धनहोताय अस्मान् विश्वदर्शनमया परिपूजनमस्तस्वायुधा यानापताय विष्णवे एव वाभ्यामुते नमो बाहुपूर्वमाभ्याय स्वतमे तदेव शुक्लसोमवष्म्यं भवा वाजिष्ठ संगते ओम नमः शिवाय ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यवतो देवे नमः नमस्ते अस्तु धर्मणे बाहुपुण्य आदित्यवर्णे तपसोदिजातो वनस्पतिस्थौ वृक्षात् बिल्वहासस्य फलानि तपसानन्दमायां तरायास्य लक्ष्मीः उपैत्मां देवस्य लक्ष्मीं जातवेदो ममावः तामहावः जातवेदो लक्ष्मीमर्पगाम्नीं यस्यां हिरण्यमिन्दयं प्रभूतङ्गावोदाश्वश्वान्विन्दयं पुरुषानुभवस्वपूर्वां प्रदक्षां रत्नालप्रभुताम्बुलिं तस्मै ब्रह्मचक्रं साजा आयुकीर्तिं प्रजां आगतये ब्राह्मणार्थयोद्धरेतो ब्राह्मणो वै सर्वा देवता బాగా చేస్తుంది నీళ్ళు తాళం చేయాలి. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్నాడులో ప్రసిద్ధ శైవక్షేత్రం దైవ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్ల గురించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 2016 పుష్కరాలప్పుడు చేసిన పనులు, తెలుగుదేశం హయాంలో చేసిన పనులు తప్పితే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ టెంపుల్ అభివృద్ధికి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా వెచ్చించలేదు. ఇక్కడ వేసిన రోడ్లు కానీ, ఆ రోడ్లు కానీ, అదేవిధంగా ఇక్కడ పుష్కర్ ఘాట్లు 6 కోట్లతో కట్టేయడం, అదేవిధంగా లైటింగ్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే 9 సంవత్సరాల క్రితం చేసిన పని క్వాలిటీ ఎలా ఉందంటే ఈరోజు మనం చూస్తున్నాం. రోడ్డు కానీ, ఇక్కడ టైల్స్ కానీ ఒక్కటి కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ కాదు. అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనికి, నాణ్యతకి ఉదాహరణ. గత 5 సంవత్సరాల్లో కనీసం ఫెస్టివల్స్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడన్నా వాళ్ళు వచ్చి భక్తులకి ఏ సౌకర్యం చేయాలి అనే దాని మీద కనీసం రివ్యూ పెట్టి అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఎక్కడ కూడా స్టేషన్ దాఖలాలు లేవు. సో ఇంకా దాదాపు 28 రోజులు మహాశివరాత్రి ఉన్నా ముందుగానే మేము వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా టాయిలెట్స్ సౌకర్యం కానీ, అదేవిధంగా మహిళలకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలి. సో వివిధ డిపార్ట్మెంట్లు ఈరోజు అందరూ కూడా ఆర్డీఓ గారి సమక్షంలో వాళ్ళు సమావేశం అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడింది కాబట్టి అధికారులు పర్యవేక్షణలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా ఎంత మేరకు అవసరమవుతాయో అంత మేర మరలా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా దేవస్థానం లోపల చూస్తే ఆ రోజు ఏసీలు పెట్టించాం, లైటింగ్ వేయించాం, అవి ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో మరలా శివరాత్రికి లోన గర్భగుడిలో లోనకి వెళ్ళే దారిలో పూర్తి స్థాయిలో లైటింగ్ కానీ, అదేవిధంగా ఏసీ సౌకర్యం కానీ అవన్నీ కూడా చేయటం జరుగుతుంది.
అదేవిధంగా టాయిలెట్ సౌకర్యం కూడా ప్రాబ్లం లేకుండా చూడటం. అదేవిధంగా కింద రివర్లో చూస్తే అంతా కూడా నాచు పట్టి స్నానం చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది. దాన్ని కూడా అధికారులతో మాట్లాడి ఆ ఇబ్బంది కూడా లేకుండా చేయటం జరుగుతుంది. సో ఇక్కడ అధికారులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఒక 3 షిఫ్ట్లలో మా కార్యకర్తలు నాయకులు కూడా ఎన్డీఏ నాయకులందరూ కూడా 24 గంటలు 3 షిఫ్ట్లో వాళ్ళు కూడా డ్యూటీలు వేసుకొని వాళ్ళు కూడా పనిచేస్తారు. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది, ట్రాఫిక్ కంట్రోల్ చేయటం, వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పించడం, ఇవన్నీ కూడా మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ దేవస్థానానికి కూడా రావడం జరుగుతుంది. ఇదే కాకుండా బొజ్జంపాడు ముగ్గుమలేశ్వర టెంపుల్ కానీ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని శివాలయాలు కూడా ఆ రోజు శివరాత్రి రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా అన్ని అధికారులతో కూడా మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీన్ని భక్తులకి ఏమైనా సలహాలు సూచనలు తెలుసుకుంటే వాటిని కూడా అధికారులు దృష్టి చేయాల్సిందిగా కోరుతున్నాను.